పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇది కీలక సమాచారం. పాస్టర్ ప్రవీణ్ రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర చాలాసేపు ఆయన కూర్చుని ఉన్నారు, పార్కులో చాలాసేపు పడుకుని ఉన్నారు. ఆయన వెళ్ళలేని స్థితిలో ఉంటే నేనే ఆయనకు టీ తాగించాను అని చెప్పి ఒక ట్రాఫిక్ ఎస్ఐ చెప్పారు. ఆయన ఫోటోను కూడా తీశారు. ఆ టీ షాప్ ఓనర్ కూడా మాట్లాడాడు, టీ షాప్ బాయ్ కూడా మాట్లాడాడు. అయితే పాస్టర్ ప్రవీణ్ మందు తాగి ఉన్నారా లేదా అనే దాని గురించి కూడా ఆ టీ షాప్ ఓనర్ నాగార్జున మాట్లాడాడు. విజయవాడ రామవరపాడు దగ్గర ప్రవీణ్కు టీ ఇచ్చాడు నాగార్జున్. ప్రవీణ్ని నేను దగ్గర నుంచి చూశాను అని నాగార్జున అంటున్నాడు. ఎక్కడ మద్యం తాగిన ఆనవాళ్ళు కనపడలేదు అని నాగార్జున అంటున్నాడు. మద్యం తాగిన వాసన కూడా రాలేదు అని నాగార్జున అంటున్నాడు. నేను టీ ఇచ్చినప్పుడు ఆయన నార్మల్గానే ఉన్నారు అని నాగార్జున అంటూ ఉన్నాడు. ఒకసారి ఆ టీ షాప్ ఓనర్ నాగార్జున ఏం మాట్లాడాడో చూద్దాం. ఆర్టీవీతో నాగార్జున ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడలోని రామవరపాడు రింగు దగ్గర అలసిపోయి 3 గంటల పాటు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పార్కులో కూర్చున్నారు. ఆ టైంలో అతనికి పాస్టర్ పగడాల ప్రవీణ్కి టీ ఇచ్చినటువంటి నాగార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. నాగార్జున్తో మాట్లాడదాం. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజు మీడియా ముందు ఆ రోజు ఏం జరిగిందని మాట్లాడిన తర్వాత కొంతమంది క్రిస్టియన్ సంఘాలు వాళ్ళు వచ్చి అసలు నువ్వు ఎలా గుర్తుపడతావు, ఆయనకి టీ ఎలా ఇచ్చావు, మాస్క్ తీయకోకుండా టీ ఎలా తాగి ఇలా రకరకాల ప్రశ్నలు ఆయన సంధించారు. ప్రస్తుతం నాగార్జున్ ఉన్నారు. నాగార్జున్ ఉన్నారు, మాట్లాడదాం. నాగార్జున్, నువ్వు ఆ రోజు ప్రవీణ్ పగడాలకి టీ ఇచ్చానని చెప్తున్నావు. ఆ రోజు ఆయన ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేశారని చెప్తున్నావు. కానీ తర్వాత చాలామంది క్రిస్టియన్ సంఘాలు వచ్చినప్పుడు నువ్వు ఆయన మాస్క్ తీశాడని, మాస్క్ తీయలేదని, టీ తాగేటప్పుడు మాత్రం మాస్క్ ఇలా రకరకాలుగా చెప్పావని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఆయన ప్రవీణ్ పగడాలే కాదు, నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్తున్నారు. సార్, ఆయన ఎస్ఐ గారు సుబ్బారావు గారు తీసుకొచ్చారు సార్. ఆయన పర్టికులర్గా క్లారిటీగా నేనేం అనలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చి ఇక్కడ టీ తాగించేటప్పుడు మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నారు. వాటర్ ఇచ్చాను, తర్వాత టీ ఇచ్చాను. టీ ఇచ్చినప్పుడు తాగేటప్పుడు లెఫ్ట్లో ఇలా తిరిగినప్పుడు మీసాల ఏం లేవు. అది ఫుల్ క్లారిటీ ఇచ్చినాక ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచాడు. ఎస్ఐ గారు రారా బాబు అంటే అప్పుడు వెళ్ళాను. ఆ బుల్లెట్ అర్థం ఊడిపోయింది. బిగించేటప్పుడు మాత్రమే ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఒక 18 మినిట్స్ అక్కడ కూర్చున్నాడు. ఎంట్రన్స్లో కూర్చున్నప్పుడు కట్టిన దారం ఉంటుంది ఆ బుల్లెట్ బండికి, ఒకసారి చెక్ చేయమని కూడా ఇంతకుముందు న్యూస్లో చెప్పాను ఆల్రెడీ. అప్పుడు మాత్రమే ఆయన గుర్తుపట్టగలిగాను. 28వ తారీఖు పోలీస్ ఎంక్వైరీలు వచ్చినాక అడిగినారు, ఇలా జరిగిందంట కదా, ఎస్ఐ గారు వచ్చారు కదా. అప్పుడు చెప్తే అవును సార్ ఇలా జరిగింది, ఎస్ఐ గారు తీసుకొచ్చారు, టీ నీళ్ళు ఇచ్చాను. అప్పుడు మాత్రం యూట్యూబ్లో చూసినా గుర్తుపట్టానని చెప్పాను. అవునా అని చెప్పేసి అన్నారు. ఫుల్ క్లారిటీ ఆయనైనా అని అడిగితే నేను తెలియదు సార్, నీరసంగా వచ్చారు, ఒక సైడ్ మాత్రం మీసాలు గడ్డాలు లేవు. అప్పుడు చూశాను, ఎస్ఐ గారు పిలిస్తే నేను వచ్చాను, ఆ బుల్లెట్ బండికి కట్టాను, అంతే. అంతమించి నాకేం తెలియదు సార్. ఆయన ఒక కస్టమర్గా ట్రీట్ చేస్తా కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నేను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూస్తాను. ఒక కస్టమర్ని ఎలా చూస్తాను సార్? ఒక కస్టమర్ వచ్చాడు, టీ తాగి వెళ్తారు, అలాగే భావిస్తాను. కానీ ఇందులో 100 మంది కస్టమర్లు వస్తారు, నేను ఎలా ఆయన్ని గుర్తుపెట్టుకుంటా 100 మందిని? కాదు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఆయన ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని ఇప్పటికీ చెప్తానా? నేను ఎలా చెప్తాను సార్? ఒకసారి చూశాను సార్, చూశాను యూట్యూబ్లో చూసినాక ఆ బుల్లెట్ బండి చూసి గుర్తుపట్టాను, అంతేగాని ఆయనే క్లారిటీ అని నేను చెప్పలేను. బుల్లెట్ బండి చూసి ఆ గడ్డం మీసాలు ఏమి లేవు, మాస్క్ కింద కనుక్కొని ఫేస్ కడుక్కున్నాడు, అంతే. అంటే చాలామంది ఏమంటున్నారంటే అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడికి ఆయన కాదు, ఆయన రూపంలో ఎవరో డూపును పెట్టారని చాలామంది మాట్లాడుకున్నారు. నువ్వు ఇప్పుడు అంటే చాలా వీడియోలు చూసావు కదా, ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన వీడియోలు చూసావు కదా. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది నిజమైన ప్రవీణ్ పగడాలేనా సార్? అది పోలీస్ ఎంక్వైరీలో అందరికీ బయటపడుతుంది. దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఇలా పెట్టారు. డబుల్ రూపం ఆయనదే కదా. అంటే మీసాలు గడ్డలు లేవు సార్, ఉన్నాడు. నేను అంత క్లారిటీగా కాదు, టీ ఇచ్చాను, టీ 2 సిప్పులు తాగి అక్కడికి వెళ్ళిపోయారు సార్. అంత క్లారిటీగా నేను ఎలా చెప్తాను సార్? కాదు, ఇంకోటి క్రిస్టియన్ సంఘాలు మొన్న నీతో ఏదో వాగ్వాదం చేస్తే, అంటే నువ్వు అసలు టీ అలా ఇచ్చావు, ఆయన టీ తాగాడు, లేకపోతే ఇలా రకరకాలుగా అడిగారు. ఏం జరిగింది ఆ రోజు? నీ మీద గొడవ ఏంటి జరిగింది? గొడవ ఏం జరగలేదు సార్, అడిగారు, అందరూ వచ్చి అడిగారు. అదేవిధంగా న్యూస్లో అన్ని విధాలుగా చెప్పింది ఇంకొకలాగా రాశారు. అదంతా అబద్ధాలు. న్యూస్ వాళ్ళు ఎట్టబడితే అలా రాశారు. నేను చెప్పినట్టుగా చెప్తున్నా. ఒక 35 మినిట్స్ మాత్రం ఇక్కడ ఉన్నారు, అదే క్లారిటీ. ఇక్కడికి వచ్చి టీ తాగారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, మేము బుల్లెట్ బండికి కట్టాము, అదే సార్ చూసింది. ఆయన మాస్క్ తీశారు, ఫేస్ కడుక్కున్నారు, టీ తాగారు, ఇంకంతే నేను చూసింది. మీసాలు గడ్డలు ఏం లేవు. ఓకే, మీతో ఏమన్నా మాట్లాడడం కానీ? ఎస్ఐ గారితో మాట్లాడారు, నాతో ఏం మాట్లాడారు. ఆయన ఎంక్వైరీ అడిగారు, ఎక్కడికి వెళ్ళాలి, మీరు నీరసంగా ఉన్నారంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి ఇలా వెళ్ళిపోయారండి, అంతే. ఓకే,
అంటే నీకేమన్నా ఇప్పుడు ఆయన చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఆయన మందు కొనుగోలు చేసినట్టు, కొన్ని కేసర్లో బండి మీద పడిపోయారు, రెండోది అక్కడ జగ్గేపేట దగ్గర కూడా బండి మీద పడిపోయిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఆ రోజు నువ్వు ఆయన చూసిన సందర్భంగా ఆయనలో ఏమన్నా మందు తీసుకున్నట్టుగానే ఏమన్నా తోలడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? 200% ఏం లేదండి. నీరసంగా ఉన్న ఎండకొస్తే, ఇప్పుడు ఎండకొస్తే నీరసంగా ఎలా ఉంటామో అలా వచ్చారు. మందు తాగుంటే ఎస్ఐ గారు పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తారు కదా ముందు ఫస్ట్. మరి మందు తాగలేదు, నీరసంగా ఉన్నాడని వాటర్ ఇచ్చారు, టీ ఇచ్చారు, తాగేసి వెళ్ళారు. నీరసంగా ఉన్నాడు, మందు తాగినట్టుగా 200% లేదండి. ఓకే, అంటే చాలా మంది ఇదే అడుగుతున్నారు. ఒకవేళ మందు తాగితే పోలీసులకి తెలిసిపోద్ది, తెలిసినప్పుడు వాళ్ళు ఆపుతారు, మందు తాగిన వాళ్ళు డ్రైవ్ చేయని అంటున్నారు. అది వాస్తవేనా? అది మీకు తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. మరి తాగిలేరండి. నా దగ్గరకు వచ్చినప్పుడు తాగి అసలు లేరు, నీరసంగా ఉన్నారు. ఏం రాలేదు, స్మెల్ ఏం లేదు, ఎటువంటి స్మెల్ లేదు. తర్వాత వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఇన్నోటలు తీసుకోమని ఎస్ఐ గారు చెప్పారు, మేము చెప్పాము అర్జెంట్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారండి. అర్జెంట్కి వెళ్ళాలని ఆయన చెప్పాడు. ఎస్ఐ గారితో మాట్లాడారు, నేను అక్కడ కడుతున్నాను, దారం కడుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నీ మీద కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, నువ్వు చెప్పిందంత అబద్ధం, అంటే ఒక వ్యూహాత్మకంగా కావాలని ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి ఇదంతా నడిపిస్తున్నారు, అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడ కూర్చోలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అవి చూశాను, నేనేదో డబ్బులు తీసుకుని ఏదో పోలీసు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడని చెప్పి చాలా న్యూస్లో ఇచ్చారు, కామెంట్లు పెట్టారు. అది మొత్తం పచ్చి అబద్ధం. ఉన్నట్టుగా జరిగినట్టుగా నేను చెప్పాను. అదే లాస్ట్ వీడియోలో కూడా, యూట్యూబ్ వీడియోలో కూడా తీశాను. ఇలా జరిగిందని క్లారిటీగా చూపించాను. ఇంకా ప్రూఫ్ కావాలంటే ఆ సీసీ కెమెరా అంతా రికార్డ్ అవుతుంది. అక్కడ 4 సీసీ కెమెరాలు, ఆడ 4 సీసీ కెమెరాలు ఉన్నాయి, 8 సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది. ఇంకోటి, నేను కట్టిన బుల్లెట్ బండికి దారం ఉంటుంది, 2 పక్కల తెగి ఉన్నా సరే గట్టిగా ఉంటుంది. అది 100% చెక్ చేయండి. అప్పుడు నేను చెప్పింది అబద్ధం అని నిజమని మీకే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత నీటిని ఎవరన్నా బెదిరించడం కానీ ఏమన్నా చేశారా? నీకు ఏమైనా ఫోన్ కాల్స్ కానీ అలాంటివి? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. పోలీసు వాళ్ళు నెంబర్లు ఇచ్చారు, ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాకు ఫోన్ చేయని చెప్పేసి మాచవరం సిఏ గారు వాళ్ళు సంథింగ్ ఇక్కడ సిఏ గారు అందరూ నెంబర్లు ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎవరు నన్ను బెదిరించడం అదేం లేదు. అంటే చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల మద్యం సేవించి బండి అలా తోలాడు, అందుకే ఆయన 2-3 చోట్ల పడిపోయాడు అనేది చాలా మంది ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఒక విషయం చెప్తున్నావు, ఆయన అలాంటి మద్యం సేవించలేదని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నావు. లేదు, తీసుకుని అయితే లేదు, నీరసంగా ఉన్నాడు. ఇక్కడికైతే కావాలంటే ఎస్ఐ గారిని కూడా అడగండి, మద్యం తీసుకుని అయితే లేరండి, నీరసంగా ఉన్నారు. అవి కట్టాము, అక్కడ కూర్చున్నాడు, 18 మినిట్స్ 15 మినిట్స్ కూర్చున్నాడు. తర్వాత బండి ఎక్కి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారండి. ఇది ఓవరాల్గా చెప్తుందంటే, ఇతను చెప్తుంది ఏంటంటే యాక్చువల్గా ఇతను మొన్న మాట్లాడిన రోజు అప్పటి వరకు ప్రవీణ్ పగడాల ఎల్బీ నగర్లోనో లేకపోతే జగ్గేపేట అడ్ రోడ్డు కేసర్ వద్ద పడిపోయిన వీడియోలు బయటికి రాకముందు నేను మాట్లాడాడు. అయితే ఆయన మద్యం సేవించాడు, మద్యం షాపులోకి వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేశాడని వీడియోలు బయటికి రావడంతో ఇప్పుడు మద్యం తాగి ఆయన డ్రైవ్ చేశాడనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తి అంటే ప్రవీణ్ పగడాల దాదాపు ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేశాడని, విజయవాడలో స్పెండ్ చేశాడు, రామర్పాట దగ్గర దాదాపు 40 నిమిషాల వరకు ఉన్నాడని చెప్తున్నారు. ఆ టైంలో ఎలాంటి మద్యం ఆనవాళ్ళు తాను గమనించలేదని నాగార్జున చెప్తున్నాడు. ఎలాంటి స్మెల్ కూడా ఆయన వద్ద రాలేదు, నేను టీ ఇచ్చాను, ఆయన తాగారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సుబ్బారావుతో ఏఎస్ఐ సుబ్బారావుతో ఆయన మాట్లాడారు, నాతో ఏం మాట్లాడలేదు, ఆయన ఇన్నోటల్లో రెస్ట్ తీసుకోమని చెప్పాం, కానీ నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడని మాత్రం చెబుతున్నారు. కానీ మద్యం ఆనవాళ్ళు తను ఎక్కడా గుర్తించలేదు, ఆయన ఫేస్లో కూడా అలాంటి ఆనవాళ్ళు తను గమనించలేదని నాగార్జున చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆ వాహనాన్ని నడిపింది ప్రవీణ్ పగడాలా కాదా అనేది పోలీసులు నిర్ధారించబోతూ ఉన్నారు. రెండోది, ఆయన ఆనవాళ్లతో సేమ్ ఆయన వంటి బైకే మొత్తం కూడా ఆయన ప్రవీణ్ పగడాల, ఆయన మద్యం సేవించాడు, అనేక ప్రాంతాల్లో మద్యం కొనుగోలు చేశాడనే సీసీ ఫుటేజ్ వచ్చింది. కానీ ఆయనకు సంబంధించిన బంధువులు కానీ అందరూ కూడా ఆయన కాదు అని చెబుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ వచ్చిన ఆ వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాలే కాదు, హైట్ కానీ లేకపోతే ఆయన ఉన్న పొట్ట కానీ అవన్నీ కూడా ఆయనకి సంబంధం లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరగా చూసి ఆయనతో దాదాపు 45 నిమిషాలు స్పెండ్ చేసినట్టు నాగార్జున మాత్రం మద్యం ఆనవాళ్ళు మాత్రం తాను గమనించలేదని చెప్తున్నారు. మరి ఇది కూడా కీలకంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో పగడాల ప్రవీణ్ లాగా ఉన్నటువంటి వ్యక్తి మద్యం షాపుకు వెళ్ళడం, అక్కడ మద్యం కొనుగోలు చేయడం, మద్యాన్ని సేవించినట్టు అన్న బండి తోలేటప్పుడు కొంత తోలడం కానీ ఇవన్నీ ఆనవాళ్ళు కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా అతని దగ్గర ఎలాంటి ఆనవాళ్ళని గమనించలేదని చెబుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయబోతున్నారు, పోలీసులు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే ఇంకొక డౌట్, ఆయనకి కేసర్లో ఆయన చేతికి గాయమైంది, గాయమైతే అక్కడ ఉన్నటువంటి లోకల్
నేషనల్ హైవేకి సంబంధించిన వైద్యు అక్కడ స్టాఫ్ ఆయనకి ట్రీట్మెంట్ చేశాము, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మీరు ఆయన ఒంటి మీద గాయాలు ఆ రోజు ఏమైనా గమనించారా? ఏం లేదు లేదు, లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఎర్రమట్టి ఉంటుంది, కాలుకి కూడా లెఫ్ట్కి ఎర్రమట్టి ఉంటుంది అంతేనండి. ఎటువంటి దెబ్బ ఏం లేదు, అసలు దెబ్బ ఏం లేదు. ఒక సైడ్ అద్దం పగిలి ఉంది, ఒక సైడ్ నార్మల్గా ఉంది. అర్థమంటే కళ్ళజోడా? చూడు అంతేనండి. ఓకే, అంటే చేతి కుడి చేతికి ఎక్కడ గాయం? అంటే దెబ్బలు ఏం లేవు. ఎర్రమట్టి కూర్చొని ఎర్రమట్టి ఉంటుంది కదా ఇక్కడ, ఆ ఎర్రమట్టి మాత్రం తగిలింది. ఎటువంటి దెబ్బ లేదు, ఏం స్క్రాచ్ ఏం లేదు. ముఖం మీద కూడా ఎలాంటి గాయాలు? ఏ గాయం లేదండి అసలు. గాయం ఉంటే మాకు కనపడుతుంది కదా మొహం కడుకునేటప్పుడు, గడ్డంకి తీసాడు, ఇంతవరకు తీసాడు, మొత్తం కనపడుతుంది కదా. గాయాలు అయితే ఏం లేవు. అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఏం లేవు. ఎక్కేసి నార్మల్గా ఎక్కాడు, నీరసంగా ఉన్నాడు, ఎక్కాడు, 2 సార్లు స్టార్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతేనండి జరిగింది. ఇది గాయాలంటే గాయాలు నందిగామ కేసా టోల్గేట్ వద్ద మోచేతికి గాయం అవడం అక్కడ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ విజయవాడ అక్కడి నుంచి దాదాపు 40 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రామవరపాడు చేరుకున్న తర్వాత ఆయన ఒంటి మీద కానీ చేతి మీద కానీ ఎక్కడ గాయాలు లేవు. చేతికి మీద కొంత షర్ట్కి రబీష్ కలర్ అయిందని చెప్తున్నారు, దుమ్ము అయిందని మాత్రమే చెప్తున్నారు. ఎక్కడ గాయాలు లేవనేది ఇక్కడ రామవరపాడు దగ్గర ఆయనకి టీ అందించినటువంటి నాగ అర్జున్ చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం కేసులో టీ షాప్ బాయ్ చెప్తున్నాడు ఆ రోజు టీ ఇచ్చింది తనే అని చెప్తున్నాడు. కానీ ఆయన ఎక్కడా కూడా తాగారు అనటానికి అవకాశం లేదు. ఆయన దగ్గర నుంచి ఎటువంటి లిక్కర్ స్మెల్ కూడా రాలేదు అని చెప్తున్నారు. ఆయన ఒంటిపై ఉన్న ఎటువంటి గాయాల్ని కూడా నేను చూడలేదు అని టీ షాప్ ఓనర్ నాగార్జున్ చెప్తున్నాడు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎవరు? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేంత వరకు, ఆ తర్వాత విజయవాడ నుంచి కొంతమూరు ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నది ఎవరు? పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి. కానీ ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు చెప్తూ ఉన్నాయి ఆ వీడియోలో కనిపిస్తున్నది పాస్టర్ ప్రవీణ్ కాదు, పాస్టర్ ప్రవీణ్ డూప్ అని చెప్తున్నారు. ఎవరో పాస్టర్ ప్రవీణ్ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత 400 కిలోమీటర్లు పాస్టర్ ప్రవీణ్ డూప్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొంతమూరు వరకు కూడా ఈ వీడియోలు క్రియేట్ చేసి ఆ వీడియోల్లో సీసీ కెమెరాలో పడేటట్టుగా ఎవరో ఒక వ్యక్తి ఇదంతా క్రియేట్ చేసి ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ని చంపి అక్కడ పడేశారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం కేసు విషయంలో ఎవరు ఆ వీడియోలో కనిపిస్తున్నది పాస్టర్ ప్రవీణ కాదా అనేది ధృవీకరించాల్సింది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. అందులో కనిపిస్తున్నది 100% పాస్టర్ ప్రవీణ కాదు అని క్రిస్టియన్ సంఘాలు చెప్తున్నారు. సో ఇప్పుడు 100% అతన్ని గుర్తుపట్టగలిగేది. ఇప్పుడు చూడండి, నేను కూడా చెప్పలేను ఇది పాస్టర్ ప్రవీణ అంటే చూసిన తర్వాత ఇది పాస్టర్ ప్రవీణ్ కాబోలు అని అనుకుంటూ ఉంటాం. సో అందుకే అంటున్నాను అది పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియో. కానీ అది పాస్టర్ ప్రవీణ కాదా అని చెప్పగలిగేది కుటుంబ సభ్యులు మాత్రమే. కుటుంబ సభ్యులు అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదు అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే ఈ కేసులో చాలా సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది పాస్టర్ ప్రవీణ్ అంటే అది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కాని వ్యక్తిని ఆ వీడియోస్లో చూపించి క్రియేట్ చేసి ఎవరో చంపి పడేస్తే అది ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోలీసుల విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ భార్య ఒక వీడియో రిలీజ్ చేశారు, పోలీసుల విచారణ పైన నమ్మకం ఉంది అని. కానీ అందులో కనిపిస్తున్నది ఎవరు? ఒకవేళ నిజంగా 400 కిలోమీటర్ల దూరం ఎవరో పాస్టర్ ప్రవీణ్ లాగా ఉండే విధంగా వివిధ సీసీ కెమెరాల్లో కనిపిస్తూ అక్కడికి వెళ్ళి కేసును మొత్తం తప్పుదో పట్టించి ఈ హత్యనో లేదంటే ఈ మరణాన్నో లేదంటే ఈ ప్రమాదాన్ని తప్పుదో పట్టించే విధంగా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఆ వాస్తవం బయటకు రావాల్సిందే. అది పాస్టర్ ప్రవీణ్ కాకపోతే ఇంత దారుణానికి పాల్పడింది ఎవరు? ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు అని అంటున్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంది. ఖచ్చితంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టాల్సిన అవసరం ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అందులో పాస్టర్ ప్రవీణ్ కాదు అని పోలీసులకు ఆ విషయం పైన ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఆ పాస్టర్ ప్రవీణ్ కాకపోతే ఇతను పాస్టర్ ప్రవీణ్ కాదు అనే విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు ఆ బైక్ పై కనిపిస్తున్నది ఎవరు అనే విషయంపై ఫిర్యాదు తీసుకొని విచారణ జరిపి ఆ డూప్ని ఎవరు అరేంజ్ చేశారు, ఆ డూప్గా యాక్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరు, ఈ వివరాలన్నీ కూడా బయటకు తీయాలి. దీనిపై కుటుంబ సభ్యులు కూడా
పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. క్రైస్తవ సంఘాలు అదే డిమాండ్ చేస్తున్నాయి. ఆ డూప్ ఎవరో పట్టుకుని వచ్చి చూపించండి అని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇంత కుట్రకు పాల్పడింది ఎవరు? ఈ కుట్రను ఛేదించాలి అంటే 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆ బైక్పై కనిపిస్తున్నది ఇప్పటికే మనం అడుగుతూ ఉన్నాం. ఆర్టీవీ ఒక పోల్ కూడా పెట్టింది. ఎంతో మందిలో అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులపై కూడా ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎవరు అంటూ ఉంటే ఏకంగా 85% మంది ఇది ప్రవీణ్ డూప్ అని అంటున్నారు. అంటే 85% మంది, ఇప్పటి వరకు 1000 మంది ఈ ఓటింగ్లో పాల్గొంటే 1000 మందిలో 85% మంది ఇది డూప్ అని అంటున్నారు. అంటే మరి ఆ డూప్ ఎవరు తేల్చాల్సింది పోలీసులు. ఆ డూప్ని తీసుకొచ్చి ప్రవీణ్ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు వీళ్ళు అని సమాజానికి చూపించాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. ఆ బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తుపట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులపై కూడా ఉంది. అంటే 400 కిలోమీటర్ల దూరం సీసీ కెమెరాల్లో పాస్టర్ ప్రవీణ్ లాగా కనబడుతూ పాస్టర్ ప్రవీణ్ని చంపి కొంతమూరులో పడేసి వెళ్ళారు అంటే ఇది ఎంత దారుణం, ఇది ఎంత కుట్ర. మరి కుట్రను ఛేదించాల్సినటువంటి బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల పోలీసుల పైన ఉంది. ఒకసారి చూడండి, ఆ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో లిక్కర్ తీసుకుని వెళ్ళారు అని ఆ వీడియోలో చెప్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కనబడుతున్న ఒక వ్యక్తి లిక్కర్ కొనుక్కుని వెళ్ళారు. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పరేశారు అని క్రైస్తవ సంఘాలు అంటూ ఉన్న సందర్భంలో ఈ విషయాన్ని తేల్చాల్సింది 2 రాష్ట్రాల పోలీసులు. ఈ విషయాన్ని ధృవీకరించాల్సింది 2 రాష్ట్రాల పోలీసులు. దయచేసి పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు అందులో ఉన్నది ఎవరో మీరు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కాబట్టి మీరు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ డూప్ అని ఏకంగా 85% మంది డూప్ అంటున్నారంటే మామూలు విషయం కాదు. ఏకంగా 1000 ఓట్లు వస్తే 1000 ఓట్లో 85% మంది అంటే 850 మంది ఇది డూప్ అని అంటున్నారు. అంటే దీన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. మరి ఆ డూప్ గా యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరు? హైదరాబాద్ లోనే పాస్టర్ ప్రవీణ్ ని కిడ్నాప్ చేసి ఒక కారులో తీసుకువెళ్లి చంపేసి కొంతమూరులో వేసి ఒక డూప్ ని తీసుకువెళ్లి రకరకాల యాక్సిడెంట్లు చేసి అక్కడ పడేశారు. అంటే దీనిపై ఖచ్చితమైన విచారణ జరగాలి. ఆ డూప్ గా యాక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి జనాల ముందు పెట్టాలి. ఆ డూప్ను క్రియేట్ చేస్తూ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, దీని వెనక ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల పోలీసుల పైన ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులపై మాత్రమే కాదు అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ వాస్తవ్యుల. అఫ్ కోర్స్ ఆయన కడపలో ఉండుండొచ్చు, కానీ ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒక పని మీద వెళ్ళారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పని మాత్రమే కాదు. ఎందుకంటే హైదరాబాద్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక లిక్కర్ షాప్లోకి వెళ్ళి లిక్కర్ కొనుక్కున్నారు. అంటే కుట్రకు హైదరాబాద్లోనే ప్లాన్ చేశారు క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్న దాని ప్రకారం. మరి హైదరాబాద్లో చేసిన కుట్రను తెలంగాణ పోలీసులు కూడా ఛేదించాలి. కాబట్టి హైదరాబాద్లో పబ్లో లిక్కర్ షాప్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరు? అంటే లిక్కర్ షాప్లోకి వెళ్ళిన వ్యక్తిని హైదరాబాద్లోనే పంపించారు. కాబట్టి హైదరాబాద్లోనే పాస్టర్ ప్రవీణ్ పై కుట్రకు అంకురార్పణ అక్కడే జరిగిందని క్రైస్తవ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా దీనిపై ఒక విచారణ జరిపి అందులో ఉన్నటువంటి ఆ డూప్ ఎవరో తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఎందుకంటే కేవలం ఇది కుటుంబ సభ్యులకు పరిమితమైనది మాత్రమే కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నేరానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నేర అనుమానానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా బైక్ పై వెళ్తున్న వ్యక్తులు ఎవరో తేల్చి చెప్పాల్సిన బాధ్యత. సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కానీ దానికి స్టార్టింగ్ తెలంగాణలో స్టార్ట్ అయింది. కాబట్టి తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు కూడా కంబైన్డ్ గా విచారణ జరిపి ఆ బైక్ పై కనిపిస్తున్నది 12:24 లిక్కర్ షాప్లోకి వెళ్ళి లిక్కర్ కొనుగోలు చేసింది ఎవరు? అది పాస్టర్ ప్రవీణ్ పగడాలని కాదు అని చెప్తున్నారు. మరి అంటే హైదరాబాద్లోనే పాస్టర్ ప్రవీణ్ పగడాలను కిడ్నాప్ చేసి కుట్ర అంతటికి కూడా ఎక్కడి నుంచి అంకురార్పణ జరిగింది. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా చూడండి, ఒకసారి ఆ కూర్చొని వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదని చెప్తున్నారు. హైదరాబాద్లో లిక్కర్ తీసుకుంటే అక్కడ టీ బాయ్ అసలు ఆయన తాగలేదని చెప్తున్నారు. ఒక టోల్ ప్లాజాకు ముందు ఆయన చేతికి గాయమైంది, మేము దానికి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్తూ ఉంటే ఇక్కడ టీ షాప్ ఓనర్ కాదు అని చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఆయన ఒంటిపై ఉన్న టీ షర్ట్, ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి టీ షర్ట్ ఒకటి కాదని చెప్తున్నారు. ఆయన చేతి దగ్గర ఉన్నటువంటి ఆ చివరిపాటి ఇది సాగే గుణం ఉన్నటువంటి టీ షర్ట్ అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణించిన స్థితిలో కనిపించినటువంటి చేతులు
ఆ టీ షర్ట్ చేతులు హ్యాండ్స్ వేరేవని చెప్తూ ఉన్నారు. మరి ఒకే రకమైనటువంటి టీ షర్ట్లా కనిపిస్తూ ఉంది, కానీ ఈ టీ షర్ట్ చేతులు వేరే, ఆ చేతులు చివరు ఉన్నటువంటి హ్యాండ్ కప్స్ సాగే గుణం ఉన్నటువంటి టీ షర్ట్ అయితే అక్కడ వేరే టీ షర్ట్ అని చెప్తూ ఉన్నారు. అంటే మరి ఇంత కుట్ర ఎలా జరిగింది? ఇది కేవలం కుటుంబ సభ్యులు తేల్చాల్సినటువంటి అంశం, 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా తేల్చాల్సినటువంటి అంశం. మా ప్రతినిధి విజయవాడ నుంచి రాజేష్ మనకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, టీ షాప్ ఓనర్ నాగార్జున చెప్తున్నాడు ఆయన తాగలేదు అని చెప్తున్నారు, కానీ కొన్ని వీడియోస్ అంతకు ముందు వచ్చినటువంటి వీడియోస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి కొంత అన్స్టేబుల్గా ఉన్నారు, స్టేబుల్గా లేరు. బైక్ నడిపేటటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నట్టుగా అనిపించట్లేదు. కానీ అతను కూడా టీ షాప్ ఓనర్ కూడా ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల అని ఏమన్నా ధృవీకరిస్తున్నాడా, లేదంటే ఇప్పటివరకు వీడియోలో చూసిన వ్యక్తి తను టీ ఇచ్చిన వ్యక్తి ఒకడని చెప్తున్నాడా? వీడియోలో చూసిన వ్యక్తి టీ ఇచ్చినటువంటి వ్యక్తి ఒకళ్ళే అని చెప్తున్నారు. అంతేకాదు ఆ వెహికల్ కి తాడు కూడా కట్టాను, మొత్తం సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. మాస్క్ కూడా తీశారు, టీ తాగేటప్పుడు మొహం కడుకునేటప్పుడు మాస్క్ కూడా కొంత తొలగించైనా టీ స్టాల్ ఉన్నటువంటి నాగార్జున చెప్తున్నా. అంతేకాదు ఆ రోజు అంటే మొన్న సోమవారం వాస్తవంగా ఈ అక్కడ సీసీ ఫుటేజ్ బయటికి రావడంతో ఆ టీ స్టాప్ లో పనిచేసినటువంటి నాగార్జునతో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కూడా మీడియాతో మాట్లాడుతూ అన్ని వివరాలు వెల్లడించారు. కానీ ఆ రోజు సాయంత్రం, ఆ రోజు నైట్ ఆయన పగడాల ప్రవీణ్ లాంటి వ్యక్తి ఆ మద్యం షాప్ కి మద్యం కొనుగోలు చేయడం, ఈ వీడియోలను బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఈ టీ స్టాల్ సంబంధించినటువంటి నాగార్జునతో మాట్లాడలేదు. అదే ఆయన వద్దకు వెళ్ళిన ఆర్టీవీ అతనితో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ చూస్తే కనుక ఆయన మద్యం కొనుగోలు చేయడం, తర్వాత డ్రైవ్ చేయడం, చచ్చిపోవడం ఇవన్నీ కూడా చూసారు సీసీ ఫుటేజ్ లో. అయితే ఇక్కడ రావట్పాడు నిజంగా ఆయన ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో కేవలం ఇతను ఆల్రెడీ టీ ఇచ్చాడు, లేపి కూర్చోబెట్టాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇతను అడిగితే అతను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మద్యం ఆడవాళ్ళు నేను గమనించలేదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన బిహేవియర్ కూడా లేదు, కొంత ఎండ వల్ల కొంత నీరస పడ్డాడు తప్పితే ఆయన మద్యం తాగినట్టు తనకి ఎక్కడ అనిపించలేదంటూ నాగార్జున చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా చాలా కీలక ఎవిడెన్స్ గా మారే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా పగడాల ప్రవీణే ఆ విధంగా డ్రైవ్ చేసుకుని వస్తే కనుక ఈ ఎవిడెన్స్ అనేది కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఒకవేళ మీరు చెప్తున్నట్టు నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఒక గ్రూపు వ్యక్తిని ఒక క్రైమ్ సీన్ క్రియేట్ చేసి ఈ విధంగా చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ కోణంలో పోలీసు విచారణ చేస్తారు. కానీ నిజంగా ప్రవీణ్ పగడాలే కనుక ఈ వీడియోలో సీసీ ఫుటేజ్ లో కానీ లేకపోతే రావర్పాడు దగ్గర ఉన్న వ్యక్తి నిజంగా ప్రవీణ్ పగడాలైతే కనుక ఇక్కడ రావర్పాడులో అసలు మద్యం తాగలేదు, మద్యం తాగినట్టు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవంటూ టీ బాయ్ చెప్తున్నాడు, టీ స్టాల్ అతను చెప్తున్నాడు. కాబట్టి అది కూడా కీలక ఎవిడెన్స్ గా మారే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి ఇప్పుడు పోలీసులు విచారణ చివరి దశలోకి వచ్చిందని చెప్తున్న ఇప్పటికే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి పూర్తి నివేదిక అందినట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపటిలోపు పూర్తి స్థాయి ప్రెస్ మీట్ పెట్టి అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాన్ని పోలీసులు ప్రకటిస్తారని తెలుస్తుంది. కాబట్టి రేపటిలోపు దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్, కానీ అసలు వెరీ ఫస్టే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు హైదరాబాద్లో బయలుదేరి వెళ్ళింది, హైదరాబాద్లో ఆ లిక్కర్ షాప్లోకి వెళ్ళింది పాస్టర్ ప్రవీణే కాదు అని చెప్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఇటు పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మరణ కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న దేహం, ఆ పార్థివ దేహం పాస్టర్ ప్రవీణ్ పగడాలదే. కానీ అంతకు ముందు ఏం జరిగింది, ఆ బుల్లెట్ పై ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలనా కాదా, ఆ విషయం తేల్చాలి. ఆ విషయం తేల్చే పనిలో పోలీసులు ఎంతవరకు ఉన్నారు? ఎందుకంటే అతను డూప్ అని అంటున్నారు, మనం చూస్తున్నాం. సుమారు ఇప్పటికే 1600 మంది ఇందులో ఈ పోల్లో పాల్గొన్నారు. 1600 మంది ఓట్ చేస్తే 85% మంది అది డూప్ అని అంటూ ఉన్నారు. సో ఇంతమంది డూప్ అని అభిప్రాయపడుతున్నారంటే, ఇంతమంది ఆ బుల్లెట్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అన్నారంటే ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వేలాది మంది క్రిస్టియన్స్ అటు కేఏ పాల్ దగ్గర నుంచి ఇటు హర్ష కుమార్ వరకు కూడా బుల్లెట్ పై ఉన్నది ఆయన ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. వేలాది మంది క్రిస్టియన్ ఆయన ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు, అది డూప్ అని చెప్తున్నారు. మరి అది ప్రవీణ్ పగడాల డూప్ అనే విషయంపై పోలీసులు ఎంతవరకు విచారణ చేస్తున్నారు? ఆ డూపును పట్టుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? ఆ దిశగా ఏమైనా విచారణ కొనసాగుతోందా? ఆ కుట్రను ఛేదించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఒకవేళ కిడ్నాప్ చేసి
ఒక డూపును పెట్టి చేస్తే కనుక అది సాధ్యమయ్యే పనే, సాధ్యమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. చాలా వీడియోలు ఆర్టీవీకి సంబంధించినటువంటి టెలికాస్ట్ చేసిన ప్రతి వీడియోలో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్న అసలు ప్రవీణ్ పగడాలే కాదు, ఒక డూపును పెట్టి ఇదంతా ఒక క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా క్రియేషన్ అని చెబుతున్నారు. కానీ ఆ క్రియేషన్ ఎంతవరకు అంటే అక్కడ ఎల్బీ నగర్ దగ్గర నుంచి రాజమండ్రి ఆయన ఏలూరు వరకు మద్యం కొనుగోలు చేసే వరకు ఆ సీసీ ఫుటేజ్ అలా పడాలి, లేకపోతే పలానా చోట ఇలా యాక్సిడెంట్ గురవ్వాలి, పలానా చోట ఇలా పడిపోవాలి, పలానా చోట ఆగి తయారు చేయాలి, మాస్క్ తీయకూడదు, హెల్మెట్ తీయకూడదు, ఇలా ముందు ప్రిపేర్ చేసి ఒక స్క్రిప్ట్ ప్రకారం నడిపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. నిజంగా డూపును పెట్టి ఇంత క్రైమ్ అంటే సినిమా స్క్రిప్ట్ లాగా నడిపించే అవకాశం ఎంతవరకు ఉంటుందని కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అది సాధ్యమవుతుంది, ఎందుకంటే ఆ రోజు సోమవారం జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి సోమవారం నైట్ ఆయన చనిపోయారు. అంటే సోమవారం ఉదయం కిడ్నాప్ చేసిన తర్వాత వెంటనే వీళ్ళు ఏదైనా డూపును పెట్టి నిజంగానే ఈ డ్రామా క్రియేట్ చేశారా, రాజమండ్రి వరకు ఒక వ్యక్తిని డూపును పెట్టి ఫలానా చోట సీసీ కెమెరాలు ఉన్న చోటే పడిపోవాలి, సీసీ కెమెరాలు ఉన్న చోట మద్య షాప్ లోకి వెళ్ళాలి అంటే ఒక అనుమానం రాకుండా అది కేవలం ఒక రోడ్ యాక్సిడెంట్, ఆయన మద్యం తాగి చనిపోయడానికి క్రియేట్ చేయడానికి ఇంత హైడ్రామా నడపడానికి సాధ్యమవుతుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అని కొంతమంది మాట్లాడారు. ఎందుకంటే జగ్గేపేట ఉన్నది అడ్డ రోడ్డు వద్దే అంత ప్రమాదం. నిన్న చూస్తాం ఆ వీడియో, లారీ అంచు వరకు వెళ్లి ఆయన ప్రాణాలు బయటపడ్డారు. అంటే జస్ట్ వెనక టైర్ ఎక్కబోతుంది పక్కగా జరిగారు. అలాంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఉంది అంటే ఒక నిజంగా ఇది ఒక క్రియేషన్ అయితే ఒక డూపును పెట్టి చేస్తే కనుక వాళ్ళు అతను ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. పోలీసులు అన్ని అంశాలను పరిశీలించి అన్ని కోణాలు విచారణ జరిపిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. కేఏ పాల్ గారు చాలా మంది వ్యక్తం చేసే అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఏం జరిగింది, హత్య లేకపోతే లేదా రోడ్డు ప్రమాదం ఎందుకు నిర్ధారించట్లేదంటే పూర్తి స్థాయిలో ఇన్ని అనుమానాలు, రెండోది మతపరమైన అంశాలు ముడిపడి ఉండడం, రెండోది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల నేతలు చాలా ఎమోషనల్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పూర్తి సమాచారం పూర్తి విచారణ చేయకోకుండా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వెల్లడిస్తే కనుక అది కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి విచారణ చేసిన తర్వాత అన్ని వాస్తవాలు తెలుసుకుని పూర్తి ఎవిడెన్స్ తో పోలీసులు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఇది మరో సంచలనం. ప్రవీణ్ మందు తాగలేదు అని టీ షాప్ ఓనర్ నాగార్జున అంటున్నాడు. విజయవాడ రామవరపాడు దగ్గర ప్రవీణ్ కు టీ ఇచ్చాడు నాగార్జున్. ప్రవీణ్ ను నేను దగ్గర నుంచి చూశాను అని అంటున్నాడు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికే నేను టీ ఇచ్చానని చెప్తున్నాడు. ఆ బుల్లెట్ పై ఏదైతే వీడియోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి కనబడుతున్నారో ఆయనకే టీ ఇచ్చాను, కానీ తను టీ ఇచ్చింది ప్రవీణ్ పగడాలాక కాదు అనే విషయం తనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి మాత్రం మద్యం తాగినట్టుగా అనిపించలేదు అని చెప్తున్నాడు. అలాగే చేతికి గాయాలు కూడా ఉన్నట్టుగా అనిపించలేదు అని చెప్తున్నాడు. ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం గత వారం సోమవారం ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. వారం దాటేసింది, కానీ ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాలేదు. పోలీసులు మాత్రం రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఒక చోట డస్ట్ పెద్ద ఎత్తున చెలరేగింది కొంతమూరు దగ్గర, అక్కడే ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించారు. సో ప్రమాదం లాగానే కనబడుతోందని పోలీసులు చెప్పారు. కానీ మరణించింది ప్రవీణ్ పగడాలనే. కానీ ఆయన మరణానికి కారణం ఏంటి? ప్రమాదమా లేదంటే కుట్ర ఉందా? ఆయన ఏ దెబ్బలతో మరణించారు? ఈ విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతుంది. ఇక రెండు, క్రైస్తవ సంఘాలన్నీ అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం ఆ వీడియో పైనే క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది అసలు ప్రవీణ్ పగడాలనే కాదు అని అంటూ ఉన్నారు. మరి ఆ వీడియోలో ఉన్నది ఎవరు? ఆ వీడియోలో ఉన్నది డూప్ అయితే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర. ప్రవీణ్ పగడాలను చంపటానికి హైదరాబాద్ నుంచి కుట్ర పనిన ఆ వ్యక్తులు ఎవరు? ఇంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తుంటే ఆ దిశగా ఎందుకు విచారణ జరగడం లేదు? ఆ దిశగా ఇంతమంది అనుమానాలను వ్యక్తం చేసి ఇన్ని వీడియోస్ వస్తూ ఉన్నప్పుడు పోలీసులు దీనిపై మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుంచే ఈ కుట్ర జరిగినట్టుగా అనిపిస్తోంది. క్రైస్తవుల అనుమానాల ప్రకారం క్రైస్తవ సంఘాలు చెప్తూ ఉన్నాయి 24వ తారీఖున 12:24 హైదరాబాద్లో ఆ లిక్కర్ మాల్లోకి వెళ్ళింది కూడా ప్రవీణ్ కాదు అని. అంటే హైదరాబాద్లోనే ప్రవీణ్ కుట్రకు
ప్రవీణ్ చంపడానికి కుట్ర జరిగింది హైదరాబాద్లోనే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇద్దరు కూడా ఈ కేసును విచారణ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగినప్పటికీ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఇక్కడ ప్రారంభమైంది, ఈ కుట్రకు ఇక్కడ ప్రారంభమైంది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు ఏం జరిగింది అనే దానిపైన 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా క్షుణ్ణంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రైస్తవ సంఘం చూడండి, ఇప్పటికే చూడండి ఒకసారి 2,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. వీడియోలో ఉన్నది ఎవరు అని ఆర్టీవీ అడిగితే 85% మంది ఇది డూప్ అంటూ ఉన్నారు. వేలాది మంది ఇది డూప్ అని అంటూ ఉన్నారు. అంటే అది డూప్ అనే దిశగా ఎందుకు విచారణ జరగడం లేదు? అందులో ఉన్నది డూప్ అని ఎంతమంది అభిప్రాయపడుతున్నప్పుడు ఆ డూప్ ఎవరు? ఆ డూప్ని ఫస్ట్ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అఫ్ కోర్స్ నిజమే, ప్రవీణ్ పగడాల మరణించారు, ప్రవీణ్ పగడాల ఇప్పుడు లేరు. కానీ ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించటానికి, ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో కనిపించడానికంటే ముందున్నటువంటి వీడియోలకు తేడా ఉందని చెప్తున్నారు. మరణించింది ప్రవీణ్ పగడాలనే, కానీ ఆయన ఇలా మరణించారు అని చెప్పటానికి ఆధారాలుగా చూపిస్తున్నటువంటి ఈ వీడియోలో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. కొంతమంది ఏఐ క్రియేటెడ్ అంటున్నారు, కొంతమంది ఎవరో డూప్ను ఏర్పాటు చేసి ఆ డూప్ ద్వారా మద్యం షాప్లోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేసినట్టు, అలాగే పెట్రోల్ బంక్ దగ్గర తాగి ఊగుతున్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి క్రియేట్ చేసినటువంటి వీడియో, లారీని గుద్ది ఆ పడిపోయిన అటువంటి వీడియో కూడా క్రియేట్ చేశారు. ప్రవీణ్ పగడాల బైక్ తీసుకుని, అలాగే ఒక కరెంటు స్తంభం దగ్గర ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి గురైనట్టుగా ఒక వీడియోని, ఇంత స్క్రిప్ట్ని క్రియేట్ చేసింది ఎవరు? ఇది కుట్ర అని అంటూ ఉన్నారు. ఇది కుట్ర అయితే ఇది మామూలు కుట్ర కాదు, ఇది చాలా పెద్ద కుట్ర. ఈ కుట్రకు పన్నినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఆ డూప్ ఎవరు? ఫస్ట్ ఈ డూప్ను పట్టుకోవాలి, ఆ డూప్ వెనుకున్నటువంటి వ్యక్తులను పట్టుకోవాలి. కాబట్టి ఆ డూప్ను ఎవరైనా గుర్తుపడితే కూడా మీరు ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. కుటుంబ సభ్యులు కూడా ఆ డూప్లో ఉన్నది ఎవరు, ఆ డూప్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఆ బుల్లెట్ పై ఉన్నది ఎవరో కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అది డూప్ అయితే డూప్ ఎవరు? ఆ డూప్ను క్రియేట్ చేసింది ఎవరు? బయటకు రావాలా, అవసరం లేదా? ఆ డూప్ను బయటకు తీసుకొచ్చి ఆ బుల్లెట్ పై కనిపిస్తున్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చి కుట్రను ఛేదించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ కేసుని 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు కలిసి విచారణ జరిపి ఆ బైక్ పై కనిపిస్తున్న వ్యక్తి ఎవరో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి.